శుభప్రదం జయప్రదం. వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్ at 9 PM. నేను అనుశ్రీ. నేను ఈశ్వర్. చంద్రబాబు సర్కార్ దుర్మార్గాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నారు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. వైఎస్ జగన్ హయాంలో ప్రజల ముంగిటికే పాలన వెళ్లిందని, కాగా చంద్రబాబు హయాంలో అన్ని రివర్స్లో జరుగుతున్నాయన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న రచ్చబండ, కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన వస్తోందన్నారు. దీన్ని మరింతగా జనంలోకి తీసుకువెళ్లాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు సజ్జల. పార్టీ సంస్థాగత నిర్మాణంపై వైఎస్ జగన్ ఆలోచనలు, బ్లూ ప్రింట్ ను అమలు చేయాలన్నారు. ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఆయన గతంలో నుంచి చెప్తూ వస్తున్నవి సంస్థాగత నిర్మాణానికి సంబంధించి ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్ ఏదైతే తయారైందో దాన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం తెర మీదకి రావడం, ఇది రాష్ట్రం మొత్తానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలకు, ప్రధానంగా పేదలు మధ్యతరగతి వర్గాలైన రాష్ట్రం అభివృద్ధిలో కానీ వైద్య రంగంలో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 స్థాయికి చేరుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వేసిన బలమైన పునాది ఏది వేసి ముందుకు వేస్తున్న అడుగులు ఒక్కసారిగా రివర్స్ గేర్లోకి తిప్పి యూటర్న్ తీసుకొని వెనక్కు తీసుకెళ్లే దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేయడం అనేది ఈ దుర్మార్గాన్ని ఆపడంలో అందరూ పార్టిసిపేట్ కూడా చేయాలి. తనపై వస్తున్న ఫేక్ వార్తలపై విజయవాడ పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి జోగి రమేష్. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు వరదు కళ్యాణి, లేళ్ల అప్పిరెడ్డి, రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబుతో కలిసి వెళ్లి కమిషనర్కు కంప్లైంట్ చేశారు. ఆయన తనపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని జోగి రమేష్ మండిపడ్డారు. లై డిటెక్టర్ టెస్ట్కు తాను సిద్ధమని, అందుకు చంద్రబాబు, లోకేష్ సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. పరీక్షకి లై డిటెక్టర్ టెస్ట్కి నేను సిద్ధంగా ఉన్నా. చంద్రబాబు నాయుడికి, లోకేష్కి 2 రోజులు టైం ఇస్తా ఉన్నాం. మీడియా మిత్రులను పెట్టుకోండి, లేకపోతే రిటైర్డ్ జడ్జిలను పెట్టుకోండి, సత్యశోధన పరీక్షకు సంబంధించి నిపుణులను పెట్టుకోండి. దానికి సంబంధించి ఏదో ఇంజక్షన్ ఇస్తారనుకుంటా. నేను రెడీ, చంద్రబాబు రెడీయా, లోకేష్ రెడీయా, దీని మీద సమాధానం చెప్పమని చెప్పి అడుగుతా ఉన్నా. సాక్షి మీడియాపై కూటమి సర్కార్ కుట్రలు కొనసాగుతున్నాయి. నకిలీ మద్యం కేసుపై వార్తలు రాశారనే అక్కస్తో సాక్షి పత్రికను టార్గెట్ చేసింది చంద్రబాబు సర్కార్. పత్రికా స్వేచ్ఛను తుంగలో తొక్కుతూ బాబు సర్కార్ అక్రమ కేసులతో భయపెట్టే యత్నం చేస్తోంది. నకిలీ మద్యంపై సాక్షి పత్రికలో వచ్చిన వార్తలకు ఏపీ పోలీసులు సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. అనకాపల్లి జిల్లా బల్క్ డ్రగ్ పరిసర గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిబంధనలు ఉల్లంఘించవద్దని సెక్షన్ 30 అమల్లో ఉందంటూ బ్యానర్ ప్రదర్శిస్తూ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే బాష్పవాయు గోళాలు ప్రయోగిస్తామని హెచ్చరించారు. రాజయ్యపేట గ్రామస్తులు పోలీసులకు వినతిపత్రం సమర్పించారు. ఆంక్షలు విధించడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు, గ్రామస్తుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. వందల సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇప్పటికే ఎస్పీ తుహిన్ సిన్హా రాజయ్యపేటకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. గుంటూరు రూరల్ తురకపాలెంలో పర్యటించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇటీవల చనిపోయిన కృష్ణవేణి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గ్రామంలో సరఫరా అవుతున్న మంచినీళ్లపై ఆరా తీశారు. అలాగే గ్రామంలో ఇంటింటికి వెళ్లి అక్కడున్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఏ ఇంటి తలుపు తట్టినా మంచినీళ్ల సౌకర్యం లేదని, క్వారీ గుంతలో నీళ్లు సరఫరా చేయటం వల్లే అనారోగ్యం బారిన పడ్డామని స్థానికులు వాపోయారు. ఇక కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. కలుషిత నీళ్ల వల్లే మరణాలు సంభవించాయన్నారు. 45 మంది చనిపోవటానికి నైతిక బాధ్యత ప్రభుత్వానిదే అన్నారు. ఇంతా జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఏపీలో నకిలీ మద్యం ఏరులై పారుతోందంటూ తిరుపతిలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మహిళలు నిరసన తెలిపారు. ఊరూరా బెల్ట్ షాపుల ద్వారా నకిలీ మద్యాన్ని అమ్ముతూ తమకు రక్షణ లేకుండా చేస్తోందంటూ కూటమి సర్కార్పై నిప్పులు చెరిగారు.
రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు మహిళలు. సీఎం చంద్రబాబు వేసిన సిట్ వల్ల ఉపయోగం లేదని, సిబిఐతో విచారణ జరిపిస్తేనే వాస్తవాలు బయటపడతాయన్నారు. మామిడి రైతులకు ప్రకటించిన ₹4 సబ్సిడీ ధరను మాత్రమే ప్రభుత్వం అందించింది అన్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా. మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలు ఇవ్వాల్సిన కిలో ₹8 ధర వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాల నుంచి రావాల్సిన 370 కోట్లు వెంటనే ఇప్పించాలన్నారు రోజా. రైతులు పోరాటం చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసింది. అండ్ నేను కూడా ఎక్స్ లో ఎలా స్పందించానో మీ అందరికి కూడా తెలుసు. ఈ రోజైతే ప్రభుత్వం తన తరఫున ఇవ్వాల్సిన తన వాటాగా ₹4 లెక్కన 40,795 మంది రైతులకి 46,000 మెట్రిక్ టన్నుల తోతాపురి మామిడికాయలకి మరి ఈరోజు 185 కోట్లు వేసింది. ఇది రైతుల విజయం, వైఎస్ఆర్సీపీ విజయం. కానీ ఇంతటితో చేతులు దులుపుకుంటే సరిపోదు. దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచిన వ్యక్తి అబ్దుల్ కలాం అని కొనియాడారు వైఎస్ఆర్సీపీ నేతలు. అబ్దుల్ కలాం జయంతి కార్యక్రమాన్ని తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిరుపేద కుటుంబంలో పుట్టి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారని నేతలు గుర్తు చేసుకున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ తొలి సెట్ నామినేషన్ వేశారు. షేక్పేట్లో తహసీల్దార్ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు పద్మారావు, రావుల శ్రీధర్ రెడ్డితో కలిసి నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అంతకుముందు ఆమె జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జూబ్లీహిల్స్లో జరుగుతున్న ఎన్నిక పార్టీలు, ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న ఎలక్షన్ కాదని, 10 ఏళ్ల అభివృద్ధి పాలన, 2 సంవత్సరాల అరాచక పాలనకు మధ్య జరుగుతున్న ఎన్నిక అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్లో ఆడబిడ్డ గెలుపు కోసం రాష్ట్రంలోని 1,67,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారని, ఆమె గెలుపుతోనైనా ప్రభుత్వం ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ మేరకు నెలకు 2,500 ఇస్తుందని ఆశిస్తున్నారన్నారు. ప్రతి వర్గం వీళ్ళు వాళ్ళని కాదు, దళిత బంధు అని మోసం చేసి అభయహస్తం అని చెప్పి 10 లక్షలు కాదు 12 లక్షలు ఇస్తామని చెప్పి మోసం చేసినందుకు దళితులు కుత ఉడుకుతా ఉన్నారు. ఈ రకంగా అన్ని వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతున్నది. మా అభ్యర్థి సునీత గోపీనాథ్ గారు మంచి మెజారిటీతో తప్పకుండా గెలుస్తారన్న విశ్వాసం మాకుంది. ఇది కేసీఆర్ గారు తిరిగి పునరాగమనానికి, తెలంగాణలో మళ్ళీ ఒకసారి ప్రభుత్వంలో రావడానికి, కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రిగా పదవిని అధిష్ఠించడానికి ఇది మొదటి మెట్టు కాబోతున్నది. గులాబీ దండు జైత్రయాత్ర జూబ్లీహిల్స్ నుంచే తిరిగి ప్రారంభం కాబోతున్నది అని మేము బలంగా నమ్ముతున్నాం. జూబ్లీహిల్స్ లో ఓట్ల చోరీ జరిగిందని కేటీఆర్ అనటం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎంపీ అరవింద్. రాష్ట్రంలో దొంగ ఓట్లు తెచ్చిందే బీఆర్ఎస్ పార్టీ అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో దొంగ పాస్పోర్ట్లు ఇచ్చిన సంగతి మరిచారా అంటూ ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. లంకల దీపక్ రెడ్డి పేరును ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. 2023 ఎన్నికల్లోనూ దీపక్ రెడ్డి జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి విమర్శనాస్త్రాలను సంధించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి బీసీలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఇదేమి రాజ్యం, ఇది కిషన్ రెడ్డి రాజ్యం అంటూ సటైర్ వేశారు. తెలంగాణలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓ బీసీ తెలంగాణకు సీఎం అవుతాడని అందరూ అనుకుంటారని తెలిపారు. కానీ రాష్ట్రంలో ప్రతిసారి బీసీలను మర్చిపోతున్నారని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో బీసీలు ఎక్కడున్నారో కిషన్ రెడ్డి చెప్పాలని నిలదీశారు. తాను హిందుత్వం గురించే మాట్లాడతానన్నారు రాజాసింగ్. రేపు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పిటిషన్పై విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. జస్టిస్ విక్రమ్నాథ్ ధర్మాసనం పిటిషన్ను విచారించనుంది. వైఎస్ఆర్సీపీలో కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుందని ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ కీలక నేతలు స్పష్టం చేశారు. తిరుపతిలో జరిగిన ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. పాలనలో కార్యకర్తలు భాగస్వామ్యం కల్పిస్తామని, ఖచ్చితంగా ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామన్నారు. అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని, వాటిని న్యాయపరంగా ఎదుర్కొంటామన్నారు. అందరికీ కూడా మనం ఉచితంగా విద్యను అభ్యసించే పరిస్థితి, డాక్టర్లు అయ్యే పరిస్థితి
జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తూ ఉంటే ఇది ప్రైవేటు వారికి అంతా కూడా అమ్మేసి అక్కడ వాళ్ళు సీట్లన్నీ కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్న విద్యార్థులకు ఇతర దేశాల్లో ఉన్న విద్యార్థులకు అమ్ముకొని అక్కడ అడ్మిషన్లు ఇస్తారు. అవి పూర్తయితే వాళ్ళందరూ కూడా వాళ్ళ రాష్ట్రాలకు వెళ్ళిపోతారు, లేకపోతే వాళ్ళ దేశానికి వెళ్ళిపోతారు. మరి ఆ విధంగా కాకుండా పేదలందరికీ కూడా ఇవి ఉపయోగపడాలా అని చెప్పి ఆలోచన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో దాని మీద ఇప్పటికే మనం ఒక కార్యాచరణ తీసుకొని మనం పని చేస్తా ఉన్నాం. ప్రధాని మోదీ పర్యటన వేళ న్యాయం కోరుతూ సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట నల్ల బ్యాడ్జీలతో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. మోదీకి తమ కుటుంబం పడుతున్న బాధేంటో తెలియజేసుకునే అవకాశం కల్పించాలని సుగాలి ప్రీతి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సుగాలి ప్రీతిపై అఘాయిత్యానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు న్యాయం చేస్తారని నమ్మించి పవన్ నమ్మక ద్రోహం చేశారని సుగాలి ప్రీతి తల్లి పార్వతి ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన ఎమ్మెల్యేలు నేతలు తమను కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని వాపోయారు. 8 ఏళ్లుగా నిందితులకు శిక్ష పడాలని పోరాటం చేస్తూనే ఉన్నామన్నారు. పవన్ కళ్యాణ్ గారు నేను మొదటి సంతకం సుగాలి ప్రీతి కేసు అన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కండూలకి ఎలా రాబుద్ధి అవుతుందని నేను అడుగుతా ఉన్నాను, మీడియా ముఖంగా అడుగుతా ఉన్నాను. నిజంగా మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేని ఈ ప్రభుత్వం ఉంటే ఎంత లేకుంటే ఎంత అనే స్థితికి తీసుకొస్తున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంది, ఈ ప్రభుత్వానికి నిజంగా సిగ్గు ఉంటే ఖచ్చితంగా ముద్దాయిలు శిక్షించి తర్వాత ప్రధానమంత్రి మోడీ గారికి స్వాగతం పలకాలని నేను కోరుకుంటా ఉన్నాను. వైఎస్ఆర్ జిల్లాలో ఉల్లి రైతులకు హెక్టార్కు ₹1,00,000 ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. లేకుంటే 2 రోజుల పాటు కలెక్టరేట్ వద్ద దీక్ష చేస్తామని హెచ్చరించారు. అప్పటికీ సర్కార్ స్పందించకపోతే జోలె పట్టి చందాలు వసూలు చేసి రైతులను ఆదుకుంటామన్నారు. తక్షణమే ఉల్లి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు రాచమల్లు. నిరాహార దీక్ష చేసిన తర్వాత కూడా మీరు దావకు రాకపోతే దున్నపోతు మీద వాన కురిసినట్టు మీరు ఉంటే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో నేను కానీ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, అన్ని రకాల పదవులు ప్రజాప్రతినిధులు కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో విరాళాలు సేకరించడానికి భిక్షాటన చేస్తాం. ఏపీలో వైన్ షాపులు, బార్లలో క్యూఆర్ కోడ్ విధానం తెస్తూ కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది. గత వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని ఇప్పుడు పునరుద్ధరించింది. జీవో 376ను జారీ చేసింది ఎక్సైజ్ శాఖ. గత 5 ఏళ్లలో నకిలీ మద్యం, కల్తీ మద్యానికి చెక్ పెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అయితే ఈ విధానానికి ఏడాది కిందట స్వస్తి చెప్పింది కూటమి సర్కార్. అధికారంలోకి రాగానే క్యూఆర్ కోడ్ విధానాన్ని ఎత్తేశారు చంద్రబాబు. టీడీపీ నేతల చేతుల్లోకి మద్యం షాపులు వెళ్లగానే క్యూఆర్ కోడ్ విధానాన్ని నిలిపివేశారు. దీంతో ఏడాదిగా మద్యం షాపులు, బార్లలో నకిలీ మద్యానికి ఆస్కారం కల్పించింది ఎక్సైజ్ శాఖ. టీడీపీ నేతల నకిలీ మద్యం దందా బయటపడడంతో ఇప్పుడు మళ్లీ జీవో జారీ చేసింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని మళ్లీ తెచ్చారు సీఎం చంద్రబాబు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెలక్షన్ కమిటీ సభ్యులపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. కోట రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేశారు. అండర్-16, అండర్-19, అండర్-23 లీగ్స్ లో టాలెంట్ ఉన్న తన కుమారుడు రాహుల్ కార్తికేయ డబ్బులు ఇవ్వనందుకు సెలక్షన్ కమిటీ తొలగించిందని రామారావు కంప్లైంట్ చేశారు. దీంతో సెలక్షన్ కమిటీ సభ్యులు సందీప్ రాజన్, సందీప్ త్యాగి, హబీబ్ అహ్మద్లపై కేసు నమోదు చేశారు ఉప్పల్ పోలీసులు. వీళ్లతో పాటు మరో 2 దయానంద్ పేర్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఒక కోచింగ్ సెంటర్లో వీళ్ళకు గ్యాంగ్ లీడర్ ఫామ్ చేసుకొని ఆ కోచింగ్ సెంటర్లో ఆ గ్యాంగ్ లీడర్కి ఎవరైతే మనీ పే చేశారో వాళ్ళకు ప్రాబబుల్స్లో అవకాశాలు ఇవ్వడం, అలాగే ప్రాబబుల్స్లో ఇచ్చి వాళ్ళకు బ్యాటింగ్ ఆర్డర్లో, బౌలింగ్ ఆర్డర్లో ఏ రకంగా వాళ్ళకి సాయం చేయాలో ఆ రకంగా చేసి వాళ్ళని స్టేట్ టీంలోకి తీసుకురావడం జరుగుతుంది. నవ్వే డేస్ ఫిట్నెస్ ప్లేస్ క్రూషియల్ రోల్ చేసి ఫిట్నెస్ ఎవరు సక్సెస్ఫుల్గా క్లియర్ చేస్తారో వాళ్ళని ప్రాబబుల్స్ ఆడిపించి స్టేట్ టీం. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలో ఘోరం జరిగింది. కదులుతున్న రైల్లో ఓ దుండగుడు ప్రయాణికురాలపై లైంగిక దాడికి తెగబడ్డాడు. రాజమండ్రిలో 35 ఏళ్ల మహిళ సికింద్రాబాద్ వెళ్లడానికి సంత్రగచ్చి ప్రత్యేక ట్రైన్లో ఎక్కింది. రైలు గుంటూరు చేరుకోగానే మహిళ బోగి మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ క్రమంలో రన్నింగ్ ట్రైన్లోకి 45 ఏళ్ల అఘంతకుడు ప్రాధేయపడి ఎక్కినట్లు తెలుస్తోంది. ఆపై మహిళను కత్తితో బెదిరించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
బంగారం 5,000 నగదు సెల్ ఫోన్ లాక్కున్నాడు. పెదకూరుపాడు చేరుకోగానే రైలు దిగి పారిపోయాడు. బాధితురాలు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో 77వ ఐపీఎస్ ప్రొబేషనర్ల అవుట్ పరేడ్ జరగనుంది. ఈ నెల 17న 77వ బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకున్న 190 మంది ట్రైనీ ఐపీఎస్ల పరేడ్ జరగనుంది. వీరిలో 174 మంది దేశానికి చెందినవారు కాగా ఇందులో 62 మంది మహిళా ఐపీఎస్లు, 112 మంది పురుష ఐపీఎస్లు ఉన్నారు. మిగతా 16 మంది ఐపీఎస్లు భూటాన్, మాల్దీవ్స్, నేపాల్కు చెందినవారు ఉన్నారు. 77వ రెగ్యులర్ రిక్రూట్ ఐపీఎస్ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌదరి హాజరు కానున్నారు. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. 60 మంది ఉద్యమ సహచరులతో కలిసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట అధికారికంగా లొంగిపోయారు. సీఎం సమక్షంలో వీరంతా తమ ఆయుధాల్ని పోలీసులకు అప్పగించారు. లొంగిపోయిన మల్లోజుల బృందానికి సీఎం ఫడ్నవీస్ భారత రాజ్యాంగం ప్రతులు అందజేశారు. వారి నిర్ణయాన్ని ప్రశంసిస్తూ ప్రధాన స్రవంతిలోకి ఆహ్వానించారు. మావోయిస్ట్ పార్టీలో 2వ స్థానంలో చలామణి అయిన మల్లోజుల గడ్చిరోలిలో నిన్న పోలీసులకు సరెండర్ అయ్యారు. మావోయిస్ట్ పార్టీ వైఖరి సరిగా లేదంటూ కొన్ని రోజులుగా మల్లోజుల బహిరంగ లేఖలు రాస్తున్నారు. పార్టీలో దశాబ్దాలుగా జరుగుతున్న తప్పిదాలకు తానే కారణమని పేర్కొంటూ పొలిట్ బ్యూరో నుంచి వైదొలిగారు. తాజాగా ఉద్యమాన్ని పూర్తిగా వదిలిపెట్టి అజ్ఞాతం వీడారు. మల్లోజులపై 100కు పైగా కేసులున్నాయి. ఆయనపై 6 కోట్ల రివార్డు ఉన్నట్లుగా గడ్చిరోలి పోలీసులు ప్రకటించారు. మావోయిస్ట్ పార్టీలో మల్లోజులను అభయ్, సోను, భూపతి, వివేక్ పేర్లతో పిలిచేవారు. ఛత్తీస్గఢ్ సుకుమా జిల్లాలో 27 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఎస్పీ కిరణ్ చవాన్ సమక్షంలో జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టారు. లొంగిపోయిన వారిలో 17 మంది పురుషులు, 10 మంది మహిళలు ఉన్నారు. వీరందరిపై 50 లక్షల రివార్డు ఉందని ఎస్పీ వెల్లడించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సరెండర్ కమ్ రీహాబిలిటేషన్ పాలసీకి మంచి స్పందన వస్తోందన్నారు. దీనికి ఆకర్షితులై చాలా మంది ఆయుధాలు వదిలేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పునరావాస పథకం కింద ఒక్కొక్కరికి 50,000 నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తున్నారు. మావోయిస్ట్ పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వెంకటేశ్వరరావు లొంగిపోగా మరో అగ్రనేత ఆసన్న కూడా అదే బాటలో ఉన్నారు. రేపు మావోయిస్ట్ అగ్రనేత ఆసన్న అండ్ టీం లొంగిపోనుంది. ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ ఎదుట లొంగిపోనుంది మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆసన్న అండ్ టీం. ఇప్పటికే జగదల్పూర్ చేరుకున్నారు. రేపు ఆయుధాలతో సహా 70 మంది మావోలు లొంగిపోనున్నారు. ఆసన్నది ములుగు జిల్లా ఐటీఐ పాలిటెక్నిక్ చదువుతున్న సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు 2వ జాబితా విడుదల చేసింది బీజేపీ. 12 మంది అభ్యర్థులతో సెకండ్ లిస్టును రిలీజ్ చేసింది. ఫోక్ సింగర్ మైథిలి ఠాకూర్కు టికెట్ దక్కింది. అలీనగర్ నుంచి ఆమె పోటీ చేయనున్నారు. మైథిలి ఠాకూర్ నిన్ననే బీజేపీలో చేరారు. ఇప్పటికే 71 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది బీజేపీ. బీహార్లో కమలదళం 101 స్థానాల్లో పోటీ చేయనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసింది అధికార జేడీయూ. 57 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ ప్రకటించింది. ఇందులో 4 మహిళలు ఉన్నారు. పలువురు సీనియర్ నాయకులు, 5 మంత్రులకు తొలి జాబితాలో చోటు దక్కింది. అయితే ఎల్జేపీ రామ్విలాస్ పార్టీ అధినేత కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ ఆశిస్తున్న 4 స్థానాలకు జేడీయూ అభ్యర్థుల్ని ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఎన్డీఏ సీట్ల సర్దుబాటులో భాగంగా జేడీయూ 101 స్థానాల్లో పోటీ చేయనుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్స్ ప్రక్రియ జోరందుకుంది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ రాఘవ్పూర్ నుంచి నామినేషన్లు దాఖలు చేశారు. తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, తల్లి రబ్రీదేవితో కలిసి వెళ్లి రిటర్నింగ్ అధికారికి పత్రాలు సమర్పించారు. రాఘవ్పూర్ నుంచి తేజస్వి పోటీ చేయడం వరుసగా ఇది 3వసారి. నియోజకవర్గ ప్రజలు తనకు మరో అవకాశం ఇస్తారని పూర్తి నమ్మకంతో ఉన్నట్లుగా ఆయన చెప్పారు. నితీష్ కుమార్ అవినీతి, అపరాధ ప్రభుత్వంతో బీహార్ ప్రజలు విసిగిపోయారన్నారు తేజస్వి యాదవ్. కుటుంబానికో ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు ఆర్జేడీ నేతృత్వంలో మహాకూటమి పనిచేస్తుందని తెలిపారు. 5 ఏళ్ల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో దీపావళికి బాణాసంచా కాల్పులకు పర్మిషన్ లభించింది. గ్రీన్ క్రాకర్స్తో
షరతులతో కూడిన అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 18 నుంచి 21వ తేదీల మధ్య పర్యావరణ అనుకూల పటాకులు పేల్చుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనం. ఈ 4 రోజులు రాత్రి 6 నుంచి 10 గంటల మధ్య బాణాసంచా కాల్చుకోవాలని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పును ఢిల్లీ సీఎం రేఖా గుప్తా స్వాగతించారు. హర్యానాలో వరుసగా పోలీసు అధికారులు ఆత్మహత్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయన మృతదేహానికి పోస్ట్మార్టం నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. చండీగఢ్లోని పీజీఐకి పూరన్ మృతదేహాన్ని తరలించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఇదిలా ఉంటే రోహ్తక్ ఏఎస్ఐ సందీప్ కుమార్ బలవన్మరణానికి పాల్పడడం హర్యానాలో సంచలనం సృష్టిస్తోంది. సందీప్ మరణానికి సంబంధించి పూరన్ కుమార్ భార్య సీనియర్ ఐఏఎస్ అధికారిని అమ్నీత్ కుమార్ను అరెస్ట్ చేయాలని ఆయన కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సందీప్ మృతదేహాన్ని పోస్ట్మార్టానికి ఇచ్చేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. భౌతిక గాయాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో ముగిశాయి. వరుసగా 2 రోజుల పాటు నష్టాలని చవిచూసిన సూచీలు ఈ రోజు పుంజుకున్నాయి. సెన్సెక్స్ 590 పాయింట్లు, నిఫ్టీ 170 పాయింట్లు లాభపడ్డాయి. రోజంతా సూచీలు ప్రాఫిట్లోనే కొనసాగాయి. బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ అధిక లాభాల్ని పొందాయి. ఏషియన్ పెయింట్స్, ఎల్ఎన్టీ, ట్రెంట్, అల్ట్రాటెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్ సైతం లాభపడ్డాయి. బంగారం ధరలకు ఎక్కడా అడ్డుకట్ట పట్టం లేదు. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్పై ₹1,090 పెరిగి ₹1,29,440 పలుకుతోంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1000 పెరిగి ₹1,18,650గా మార్కెట్ వాల్యూ ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగళూరు, చెన్నై, ముంబై, పూణే నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. కేజీ సిల్వర్ రేట్ ఏకంగా ₹2,07,000 పలుకుతోంది. క్రికెట్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్. 2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు భారత్ ఎంపికైంది. దీంతో రెండోసారి భారత్లో కామన్వెల్త్ పోటీలు జరగనున్నాయి. ఇటీవలే దేశంలో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహిస్తామని గుజరాత్ ప్రభుత్వం చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్లోని కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎవాల్యుయేషన్ కమిటీకి ప్రతిపాదనలు పంపింది. అందులో అహ్మదాబాద్ను హోస్ట్ సిటీగా వేదికగా నిర్ణయించింది. అయితే తాజాగా గుజరాత్ ప్రభుత్వ ప్రతిపాదనకు కామన్వెల్త్ స్పోర్ట్స్ ఎవాల్యుయేషన్ కమిటీ ఓకే చెప్పింది. దీంతో 2030లో అహ్మదాబాద్ వేదికగా కామన్వెల్త్ గేమ్స్ జరగనున్నాయి. ఈ ఈవెంట్లో 72 దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని సమాచారం. సినీ నేపథ్య గాయని బాల సరస్వతి దేవి మృతి పట్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం తెలిపారు. తొలి సినీ నేపథ్య గాయని రావు బాల సరస్వతి దేవి మృతి పట్ల సంతాపాన్ని తెలియజేస్తున్నట్లుగా ఎక్స్లో పోస్ట్ చేశారు. తెలుగు సంగీత ప్రపంచంలో అద్భుత గాత్రంతో ప్రత్యేక ముద్ర వేశారని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నామన్నారు. బాల సరస్వతి దేవి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు వైఎస్ జగన్. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్. నెక్స్ట్ మ్యాగజైన్ స్టోరీ చూద్దాం. స్టే ట్యూన్డ్.